మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడైనాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుని సంఘమ అందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో మనము ముందుకు కొనసాగిపోదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుట ద్వారా ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శోధమాలై మేలానిచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్యా సైన్యమా ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆకాశ మహాకాశములపై సింహాసనము మీద ఆసీనుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన ప్రేమలను బట్టి నన్ను మమ్మలను నీ బలమైన రెక్కల చాటున దాచి ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మా జీవితాలను మలచి నడిపిస్తున్న విధానం కొరకైన స్తోత్రాలు. ఈ 11వ మాసములో గడిచిన 9 దినాలు మమ్మల్ని ఎంతగానో నువ్వు దాచి ఈ 10వ దినములో పరిశుద్ధ ఆరాధనలో మేము పాలిభాగస్సులై మీ నామమును ఘనపరచాలని, ఆరాధించాలని, తద్వారా అనేకులకు నీ నామము పేరిట ఆయన అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి గీతాల ద్వారా నీ వాక్యము ద్వారా వారిని ఉత్తేజపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడిన విధానం బట్టి వందనాలు. పాడిన ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని మీరు బలపరచండి. తదుపరి ఆరాధన క్రమంలో కొనసాగుతుండగా ఆది నుండి అంతవరకు మీరు మా మధ్యలో ఉన్నాయి. జరగని ప్రతి విషయంలో ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ చేత దీన్ని జరిగించి నాయన మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అందుకంటే ముఖ్యంగా నీ నామ మహిమార్థమై ఆరాధన జరిగించండి. నేను వచ్చిన సంఘం అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎత్తు పట్టుకొని దీవెనతో నింపండి. రావలసిన సంఘము సకాలంలోనే నీ పాద సముఖములకు వచ్చి నిన్ను స్తుతించడానికి కృప చూపించమని వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అటు రీతిగా నిలిచి ఉండి 66వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 66వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత పాఠ్యభాగంగా చదువుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు.
ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయవాడాయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్ములను నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేస్తివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరములకు వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన బ్రొక్కుబడులను, నా నోరు వచించిన బ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను. పొట్టేళ్లను, దూపమును, కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించదను. దేవుని యందు భయభక్తులు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడును గాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించుగాక. ప్రియులారా, మన మధ్య నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 11వ పాట చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే పాట పాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాట పాడుతూ ముందుకు కొనసాగదాం ఆరాధన క్రమంలో. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సంపు సువార్తను, జాచుచు తరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేసినప్పుడు ప్రియతనయు నాపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు చొచ్చువారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు, గను పరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయగలను, నిలుపుము నీదు ప్రభావమనరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నే భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు చూచుచున్నాము
నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయా చూచి మమ్మునే పోలు మంచివి అన్ని దయా చేయు మెల్లప్పుడు దయచేయరా నీవి దయచేయమని కోరా దయ చూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల పిల్లల ఈ సమయంలో దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఇటు రీతిగా దేవుని పరిశుద్ధ సన్నిధానములో మనం అందరం ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినంలో ధ్యానించడానికి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన గల భాగాన్ని మనము చదువుదాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వచ్చిన గల భాగాన్ని నేటి దిన ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. మరి ఈ వాక్య భాగాన్ని సంఘ కార్యదర్శి గారు సహోదరులు డాక్టర్ సతీష్ బెహ్రా గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీ వి జేమ్స్ రాయ్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తుతి కలుగాక. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుచున్న వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి తన పరిశుద్ధ వాక్కు దీవించును గాక. మా ప్రభువా జీవము గల తండ్రి నాయన రాత్రంతా మాకు సురక్షణ కలుగు చేసి ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పరిశుద్ధ ఆలయంలో జరుగుతున్న ఆరాధనకు అటెండ్ అవ్వడానికి హాజరవ్వడానికి మా ప్రభా మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభా. తండ్రి మా నాయన మా ప్రభా తండ్రి నాయన ఈ సంఘాన్ని మీరు దీవించండి, అభివృద్ధి పరచండి. ప్రతి విషయంలో కూడా ముందుండే సంఘంగా మీరు తయారు చేయండి ప్రభా. నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో మా ప్రభా మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కృతజ్ఞతార్పణ పండుగ ఘనముగా జరిగి ఉన్నది ప్రభా. అలాగే తండ్రి మేము ఆశపడినట్లుగా క్రిస్టియన్ రీడింగ్ రూమ్ను కూడా ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి గెస్టులను కానీ దైవ సేవకులను కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను కానీ మా ప్రభా మీరు రప్పించి ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభా. తండ్రి మా నాయన సంఘాన్ని దీవించండి, అభివృద్ధి పరచండి. ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసాన్ని పెందుపరచండి ప్రభా. నీ నామానికి స్తోత్రము 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కువ మంది రాలేకపోయినప్పటికీ మా ప్రభా నీ సంఘం మా ప్రభా తండ్రి నాయన నిన్నటి దినానికి ఈ దినానికి ఎంత వ్యత్యాసం ఉందో నేను గ్రహించినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉన్నది ప్రభా తండ్రి నాయన. ఇది ఆత్మీయంగా బలపడడానికి సంఘంలో హాజరు ఎక్కువగా ఉండడానికి మీరు ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించి స్పందింపజేసి ఆలయంలోకి వచ్చి నీ వాక్యాన్ని విని మా ప్రభా తండ్రి నాయన వారు ఆత్మలో మేల్కొని మా ప్రభా తండ్రి నాయన వారు స్పందన పొంది నీ యొక్క గొప్ప సాక్షులుగా నిలబడడానికి వారు ఇతరులకు బోధించే సభ్యులుగా ఎదగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన
అలాగే పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, భార్య బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి సేవను పరిచయ నిమిత్తం కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. అలాగనే మా తండ్రి నాయన మా ప్రభా, ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రెసిడెంట్ గారిని, అధ్యక్షులు గారిని, సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని, మిగతా సంఘ సభ్యులను, డీకన్ బోర్డు మెంబర్స్ ఎవరైతే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున స్తుతి కలుగుగా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన పాల్గొస్తున్నాం. తలలోంచి కళ్ళు మూసుకొనండి. స్తుతి ఆరాధనలో పాల్గొని చక్కగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకుండెనా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. మన జీవితాల్లో ఎన్నో హోరు గాలులు, తుఫానులు అవి చెలరేగుతున్నప్పుడు మన జీవితాలు అలజడి, భయం, ఆందోళన. అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు మన జీవితాలు నిర్మలంగా నెమ్మదిగా మారిపోతాయి. కనుక ఆ యేసు రక్షణ తలుచుకుంటూ ధైర్యాన్ని మనం సంతరించుకుంటూ ప్రభువులు ఆధ్యాత్మికంగా అడుగులు ముందుకు వేయాలంటే ప్రభు యొక్క ఆశ, ఉద్దేశం. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిర్మలమాయనుగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిర్మలమాయనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కరువు వచ్చిన, ఖడ్గం వచ్చిన, నిందే రాని, ఈ లోకమంతా ఏకమే ఒక నిన్ను నన్ను భయపడుతున్నా. మనం చేయవలసింది ఏంటి తెలుసా? దిగులు చెందకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మమ్మల్ని విమోచించే ఆ గొప్ప తండ్రి మనకు తోడు ఉన్నాడు కనుక ఆ తండ్రిని ఆరాధిస్తూ ఆధ్యాత్మికాన్ని దగ్గరగుంటూ ముందుకు కొనసాగాలంటే ప్రభు యొక్క ఉద్దేశం. హృదయపూర్వకంగా పాడతాం. కరువు ఖడ్గములొచ్చినా, నింద వేదన చుట్టినా, లోకమంతా ఏకమైన భయము చెందకుమా.
కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నీ రక్షక దిగులు చెందకు నీవిక. యేసే విమోచక సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకుండెనా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కొద్ది నిమిషాలు అదే రీతిగా ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధన చేయడానికి ఇష్టపెట్టుకోవాలి. మనం నేటి కాలం ముందు గొప్ప కార్యం మనం చేసుకున్నాం. దేవుని సేవకులతో మాటలు విన్నాం. ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. మనకున్న గొప్పవారే, మనకున్న ధనవంతులు అవ్వచ్చు, లేకపోతే మనకున్న అనేక విషయాల ప్రావీణ్యత గలవారు కావచ్చు. కానీ ఈరోజు ఈ సంవత్సరం ఆ కృతజ్ఞత పండుగ వారు చూడలేకపోయారు. అంతకన్నా గొప్పవారం కాదు, కానీ నిన్ను నన్ను మనల్ని మన కుటుంబాన్ని దేవుడు తన యొక్క ఆధీనంలో తీసుకొని తన సంరక్షణలో భద్రపరుస్తూ ఇచ్చిన ఆ జీవాన్ని బట్టి మనం ఏమిచ్చిన ఇంకా తక్కువే అవుతూ ఉంటుంది. కనుక కొద్ది నిమిషాలు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమలాడుకొని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. మోకరించగలిగినప్పుడు మోకరిద్దాం. ఒకవేళ ఆ మోకరించలేని శక్తి మనం లేనప్పుడు నిల్చొని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. నిన్ను నన్ను ఒక పాత్రగా ఆయన మలుచుకొని తన పరిచర్య కొరకు లేకపోతే తన యొక్క ప్రణాళిక కొరకు సిద్ధపాటు చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కేవలం మన బలమో మన శక్తి అయితే కాదు. ఒకవేళ అలా అనుకుంటే మనం ఇక్కడ రాలేం కూడా. చాలా సాక్ష్యాలు విన్నాం. నిజంగా ఆ ఎముక విరిగినప్పుడు వచ్చే బాధ అది వర్ణనాతీతం. ఒకేసారి శరీరం అంతా తిమ్మెరిక్కిపోతుంది. ఎముక ఇరిగినప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. నిజంగా ఇలాంటి కష్టాలు బాధలు మన దాటి వెళ్తున్నా కూడా మనం బ్రతికున్నామంటే కేవలం అది దేవుని యొక్క కృపా వాత్సల్యత. రోడ్డు మీద చాలా చూస్తున్నాం, మనం చాలా విషయాలు వింటున్నాం. అదే రోడ్డు అదే ప్రాంతంలో అనేక మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆయన సంరక్షణ లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇలా నీవు నేను ప్రార్థన చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. సో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం కూడా మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. నేను ఒప్పుకుందును నా తప్పులన్నీ నీ పాదాల చెంత వేసే అంటూ మనం అడుగుదాం. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడి ఈ సమయంలో మన ప్రియులు లారెన్స్గా దయచేసి ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిన ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరం కూడా ఆ ప్రార్థనలు ఏకీపిద్దాం. మరొకసారి దేవుని స్తుతి చెల్లిద్దాం. ఇంకా మన క్షేమం కోసం, మన ఆరోగ్యం కోసం, సంఘ శ్రేయస్కరం మనం బ్రతిమలాడుకుందాం దేవుని దగ్గర. మాయ గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థన మనం ఏకీపించే ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయ, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ మందిర ఆవరణలో ప్రభా ఈ యొక్క ఆదివార దినాన, ఈ యొక్క పరిశుద్ధ దినాన మేము ఆచరణ కాకుండా ప్రభా
మన హృదయ అంతరంగాలను ఎరిగిన వాడు, హృదయాన్ని శుద్ధి చేసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి క్షణము ప్రతి అనుభూతిని నీ యొక్క వాక్యాన్ని వింటూ నీ వాక్య వెలుగులో మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. నీ యొక్క వాక్య వెలుగులో మేము నడిస్తే ప్రభా మాకు ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతానని సెలవిచ్చావు. తలగా ఉంచుతానని కానీ తోగ్గా ఉంచుతానని సెలవిచ్చిన నా ప్రభా నీకు వందనాలు తండ్రి. మేము నీకు సాక్షులుగా ముందుకు నడిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. తగ్గింపు స్వభావంతో ముందుకు నడిచే భాగ్యం దయచేయమని వాడు తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడిన సెలవిచ్చావు. అలా ఆడును ప్రభా సిలువ మానపై నీ రక్తాన్ని కార్చి రక్తం ద్వారా నువ్వు మమ్మల్ని కొనుక్కున్న బిడ్డలు ప్రభా నీకు వందనాలు నాయనా. మేము నీ బిడ్డలు తప్పిపోతుంటే ప్రభా మమ్మల్ని కాచి కాపాడుచున్న ప్రభా ప్రతి క్షణము కూడా మమ్మల్ని నిలబెట్టిన ప్రభా నీకు వందనాలు. మేము ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలం ప్రభా. మేము చేసే ప్రతి ప్రార్థన వెనక విజయాన్ని చూపిస్తున్నాం. మేము చేసే ప్రతి ప్రార్థన నీ పాత సన్నిధానికి ధూపం వల్లే వచ్చే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నా ప్రభా. వినే దేవుడు ప్రభా తండ్రి ఏనాడు కూడా మమ్మల్ని విడిపోని దేవుడు ఎడబాని దేవుడు నాయన నీకే వందనాలు స్తోత్రాలు. నిన్నడు దినాన ప్రభా నీ దీన దాసుడి ద్వారా ఆయన నోటి ద్వారా చక్కనైన వాక్యాన్ని మాకు దయచేసావు. మా హృదయాలకు తండ్రి తాకే విధంగా తండ్రి చక్కనైన వాక్యాన్ని అందించావు. నీ మందిర ఆవరణలో మేము తండ్రి తగ్గింపు స్వభావంతో నీ మందిరంలో నీ యొక్క మందిరంలో మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రతి వారిని కూడా ప్రేమించే మనస్తత్వం మాకు దయచేయండి ప్రభా. ప్రేమతో ప్రతిదీ జయించే భాగ్యం మాకు దయచేస్తున్నాను ఆయన నీకు వందనాలు. మరి నీ దినాన్న ప్రభా నీ దీన దాసుడు మరి వాక్యాన్ని అందిస్తుండే తండ్రి వాక్యాన్ని మేము పదులుపరుచుకునే భాగ్యం దయచేసి తండ్రి మా గృహాల్లోకి వెళ్ళి ఆ వాక్యాన్ని తండ్రి నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని పాపిని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి ఈ పరిశుద్ధ దేవుని సముఖములో ఆయన నామాన్ని స్తుతించడానికి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. చేరువచ్చిన మీ అందరికీ సంఘ నాయకులైన వారికి విశ్వాసులకు మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు జేమ్స్ రాయ్ గారు అదేవిధంగా తల్లి గారు వారంస్వతి గారు వారి ఇరువురికి కూడా ప్రభు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యలో దేవుని వాక్యము చదవబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 3 వచనాలు గల భాగము చదవగా మనం విన్నాం. మరి ఆ భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎక్కువ సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వచనాలు ఈ 3 కూడా దేవుని యొక్క ధారాళమైనటువంటి కృప, దేవుని యొక్క విస్తారమైనటువంటి దీవెన, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం అనేది ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం క్రితం అంటండి చైనా దేశంలో ఒక దయగలిగినటువంటి ఫ్రూట్స్ పళ్ళు అమ్ముకునేటువంటి ఒక మనిషి ఉండేవాడట. జాగ్రత్త గమనించండి అన్నమాట. చైనా దేశంలో చాలా కాలం క్రిందట పళ్ళు అమ్ముకునేటువంటి ఒక దయగలిగిన మనిషి. అయితే ఆ మనిషి తన పని తను చేసుకుంటూ రోడ్డు ప్రక్కన పళ్ళు అమ్ముకుంటూ ఉంటే చాలాసేపటి నుండి ఒక చిన్న పిల్లవాడు ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడట. ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడంట. చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి అమ్మేటువంటి ఆ పళ్ళు, వాటి పేరు చెర్రీ పళ్ళు అంటారు, వాటి వైపు ఆ చిన్నపిల్లవాడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడంట. చాలాసేపటి తర్వాత ఆ వ్యక్తి ఆ పళ్ళు అమ్ముకునే వ్యక్తి గమనించి ఆ పిల్లవాడు ఒకవేళ ఈ పళ్ళు కావాలనుకుంటున్నాడేమో అని చెప్పి తన హృదయ ఆలోచన గమనించి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, బాబు నీకు చెర్రీ పళ్ళు కావాలా అని అడిగాడంట.
అడిగితే ఆ పిల్లోడు చిన్నపిల్లలు కదండి, మనం ఏదైనా కావాలని అడిగితే వద్దంటారా? ఏదైనా కూడా కావాలన్నట్లు తల ఊపాడంట. వెంటనే ఆ వ్యక్తి అన్నాడంట, నీ చేతులు ముందుకు చాపు, పళ్ళు ఇస్తానన్నాడంట. ఆ పిల్లవాడు మాత్రము తన 2 చేతులు వెనక్కి పెట్టేసుకుని గట్టిగా పట్టుకుని చేతులు ఇవ్వట్లేదంట. చాలాసేపటి వరకు ఆ మనిషి ఇవ్వు ఇవ్వు త్వరగా అని చెప్పేసానంటే ఆ చిన్నపిల్లాడు తన చేతులు ముందుకి ఇవ్వలేదట. చివరికి ఆ వ్యక్తి ఏం చేశాడంటే బలవంతంగా ఆ పిల్లాడి చేతులు పట్టుకుని ముందుకు తీసుకొని కొన్ని పళ్ళు ఆ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. అయితే ఈ సందర్భాన్ని సంఘటన అంతా కూడా ఆ చిన్నపిల్లవాడి యొక్క తల్లి దూరం నుండి గమనిస్తూ ఉందట. ఆ వ్యక్తి పళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తన తల్లి అందంట, ఆయన నిన్ను చేతులు చాపమన్నప్పుడు నువ్వెందుకు నీ చేతులు చాపలేదు, వెనకకు పెట్టిన ఉంటుకు ఉన్నావు అని అడిగిందంట. నిజంగా అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం విని ఆ తల్లి చాలా ఆశ్చర్యపోయిందట. ఏంటి అని అంటే ఆ పిల్లాడు అన్నాడంట, మమ్మీ ఆయన చేతులు పెద్దవి, నా చేతులు చాలా చిన్నవి. నేనైతే ఆయన చేతుల్లోండి 1-2 పళ్ళు మాత్రమే తీసుకోగలను, అదే ఆయన ఇస్తే నా చేతుల నిండా ఎక్కువ ఇస్తాడు అనేటువంటి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు కూడా మనం అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం చదివిన వాక్య భాగంలో అదే ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ శక్తిని చాలా సందర్భాల్లో మేము శంకిస్తూ ఉంటాం. మనకు తెలుసు వాక్యం ఏమని, మనం అడిగిన దానికంటే మన ఊహ కంటే కూడా మించిన వాటిని దేవుడు దయచేస్తాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయని తెలిసి కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను అడిగితే మాత్రం దేవుడు ఇస్తాడేంటి, నేను ఊహించుకుంటే మాత్రం దేవుడు ఇస్తాడేంటి, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఏం చేస్తామనంటే దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పటికీ కూడా ఏమండి ఆయన చేతిలో ఉన్నవి తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు మనము వెనకడుగు వేస్తున్నాం. అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో ఆత్మీయమైనటువంటి సమృద్ధి అనేది కనబడట్లేదండి. గల కారణం దేవుడు ధారాళంగా దయచేసేటువంటి ఆ సమృద్ధి అనే దీవెనను పొందుకోవడానికి యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఆ యోగ్యత లేని వారిగా మనం మిగిలిపోతున్నాం. గమనించాలి. చూడండి, మన చేతులు చిన్నవే కదా, కానీ దేవుని చేతులు చాలా పెద్దవి. మనం అనుకుంటాం దేవుడు కొంచెం ఇస్తే చాలు అనుకుంటాం, కానీ మనం ఆ కొంచెం అని అనుకుంటాం, కానీ దేవుడు దానిని మరింతగా పెంచి ఇవ్వగల శక్తిమంతుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. చూడండి, ఆ దేవుని చేతులు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి చేతుల కంటే కూడా పెద్దవే. చూడండి, బైబిల్లో ఒక 3 వ్యక్తులను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ హన్నా గురించి మనందరూ తెలుసు. పాస్టర్ గారండి చెప్పింది మరి చెప్పకుండా అనుకోకండి, దానిలో ఒక శ్రేష్టమైన అర్థం అనేది మనం బయటకు తీసుకోవాలి. నేనైతే ఎప్పుడు అనుకుంటాను, బైబిల్ ఎప్పుడు చదివినా కూడా క్రొత్తగానే ఉంటుంది. ఎవరికి? క్రమముగా చదివేవారికి. అప్పుడప్పుడు చదివేవారికి దానిలో ఉన్న అర్థమే తెలియదు. ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని అవి నా నోటికు తేనె కంటే మధురముగా కదా. అంటే దేవుని మాటలు దొరకాలే కానీ వెంటనే ఆలస్యం చేయకుండా వాటిని తీసుకుని తినేటువంటి నిశ్చయతలోనికి ఆ యొక్క త్వరితముగా తినటువంటి ఆ విధానం మనలో రావాలి. గమనించాలి. దేవుని మాటలు దొరకాలే కానీ దొరికిన వెంటనే అందిన దానిని ఆ 2 చేతులతో గట్టిగా పట్టుకొని వెంటనే దానిని స్వీకరించగలిగేటువంటి ఆ స్వభావంలోనికి మనం రాగలగాలి. దేవుడు లోక సంబంధమైనటువంటి కొన్ని ఈవులు మనకి ఇచ్చినప్పుడు, ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు వద్దంటామండి. ఆ ఇచ్చిన దాని ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇచ్చిన దానితో సరిపెట్టుకోకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి. అలాగని దేవుడు నీకు ఇచ్చాను కదా సరిపెట్టుకుని అనడం. గమనించాలి. నీకు ఎంత ఇచ్చాను కదా నీ వాటితో సరిపెట్టుకోను.
పౌలు ఒక మాట అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నానంట. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకి ఇస్తున్న కొలది మనం తీసుకుంటున్నాం. చాలామంది అంటూ ఉంటారు, అదేంటండి దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, మంచిదే. కానీ ఇచ్చిన తర్వాత ఏమండి పొందుకున్న దానిని బట్టి ఆ విషయాన్ని మనం ఏమాత్రం కూడా మరిచిపోకూడదు. దేవుడు మనం అనుకున్న దానికంటే లేక అడిగిన దానికంటే ఊహించిన ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ హన్న ఎలా వెళ్ళిందో మన అందరికీ తెలుసు. దేవుని ఆలయానికి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి ఎలా వెళ్ళిందనంటే దుఃఖాక్రాంతురై ముఖం చిన్నబోయి ఏమండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పోరు పడలేక చాలా దుఃఖంతో హృదయం నిండా వేదనతో వెళ్ళింది దేవుని సన్నిధికి. పాస్టర్ గారిని తెలిసిందే కదా అని అనుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటనంటే హన్న ఆ దుఃఖాక్రాంతురాలు దేవుని అడిగిన మనవి ఏంటనంటే ఒకే ఒక మనవి అడిగింది, నాకు మగబిడ్డను దయచేయండి. జాగ్రత్త గమనించాలి. ఆమె అడిగిన కోరిక ఏంటనంటే నీవు నాకు మగబిడ్డ కావాలి. అంటే తను ఏం చేస్తుందనే తర్వాత విషయం. తను కోరింది ఏంటి, నాకు ఒక మగబిడ్డ కావాలి. కొన్ని సంవత్సరాలుగా తన హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా గూడు కట్టుకున్నటువంటి ఆ తపనంతా కూడా ఆ దేవుని సన్నిధిలో కురమరించింది. ఒకటే ప్రార్థన, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేయి. ఆ తర్వాత అంటది కదా, ఒకవేళ మగబిడ్డను దయచేస్తే నీ సేవకు సమర్పిస్తాను. ఎప్పుడైతే ఆమె మగబిడ్డను దయచేయమని మిక్కిలి బతిమాలుకుందో దేవుడు ఆమె జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ అధ్యాయం వచనం, క్షమించాలి 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా నేను అయితే ఎదుగుచున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అర్థమైందండి. హన్నా ఏం చేసింది, ఒక్క బిడ్డను మాత్రం అడిగింది. గమనించాలి. ఒక మగబిడ్డను దయచేసి నీ సేవకి ఇస్తాను. వాక్యం అందుకే అడిగిన వాటి కంటే కూడా అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక బిడ్డను దయచేయమని తర్వాత దేవుడు దర్శించాడు. ఎంతమంది అంట, 3 కొడుకులు 2 కూతుర్లు. దేవుడు ఎంత ఆశీర్వదించాడో ఏమండి. ఆయన చేతులు ఎంత పెద్దవో మనం ఆలోచన చేయాలి. ఆ పెద్దమైన చేతుల నుండి విస్తారమైన దీవెనలు మనపై కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. ఆ దీవెనలు కుమ్మరిస్తున్నప్పుడు ఏమండి అత్యధికమైనటువంటి వాటిని ఆ మేలులను మనం పొందుకోవడానికి కూడా సిద్ధపడాలి. అర్హత యోగ్యత లేని సమయంలో దేవుడు దానిని తన ప్రియకుమారుడి ద్వారా మనకు అనుగ్రహించి ఆయన సన్నిధి నుంచేటువంటి ప్రతి దీవెన మనం పొందుకోవడానికి ఒక మార్గాన్ని సరళం చేశారు. మరి ఈరోజు ఆ మార్గం వెళ్తున్న మనము దేవుడిచ్చిన ఆ సమృద్ధిని పొందుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నాం చూడండి. అదేవిధంగా లూకా సువార్త మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, క్షమించాలి, మత్తయి సువార్తలో ప్రభువారట ఒక ఇంట్లో ఉన్నాడంట. ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు జనసమూహాలు చాలామంది వచ్చారు. ఆయన వారందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. బోధిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అక్కడ ఒక 4 వ్యక్తులు 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తిని పట్టుకుని వచ్చారు అక్కడికి. ఎవరంటే ఆ వ్యక్తి పక్షవాయువుతో మంచము పట్టిన వ్యక్తి. ఆ 4 వ్యక్తులు ఆ వ్యక్తి గురించి ఆలోచన చేసింది ఏంటంటే, వీడు బాగుపడితే అంతే చాలు, వీడు బాగుపడితే అంతే చాలు. సాధారణంగా లోకములో ఒక వ్యక్తి బాగుపడతానంటే చూసి ఓర్వలేదు కదా. దేవుడు ఒక వ్యక్తిని అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటుంటే, ఆ వ్యక్తిని బహుగా దీవిస్తూ ఉంటే చూసిన లోకం యొక్క కళ్ళు ఏం చేస్తుందంట, కుళ్ళుకుంటాయట. అందుకే ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను
వర్సలేనటువంటి మనస్తత్వం కలిగిన లోకం. అలాంటి స్థితిలో ఒక వ్యక్తిని బాగుపడితే చాలు అనేటువంటి ఆలోచన ఇక్కడ ఈ 9వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి కోరదగిన అత్యంత గొప్ప భాగ్యం ఏంటంటే ఎదుటి వ్యక్తి బాగుపడాలి. రెండోది ఏంటంటే పాప క్షమాపణ. అదే అన్నిటిలో మిక్కిలి ఘనమైనది మరియు శ్రేష్టమైనది. ఇక్కడ కూడా జరిగిన సందర్భం ఏంటంటే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, 3వ వచనం చదవండి. దేవదోషం చేస్తా ఉన్నాడు. చూడండి, మీ వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి బాగుపడాలి, ఆ వ్యక్తి ఆ పక్షమైన స్థితిలో నుండి లేచి నడవాలి, సమృద్ధైన ఆరోగ్యం పొందుకోవాలి, యథావిధిగా గడిచిన దినాల్లో ఎలాగైతే ఉన్నాడో అలాగే తన స్థితికి రావాలని ఆ నలుగురు వ్యక్తులు కోరుకుంటే అక్కడున్న వ్యక్తి ఆ మత పెద్దలు ఏమంటున్నారంట, దురాలోచన చేస్తున్నారు. ఎందుకు స్వస్థపరచాలి, వాడు ఎందుకు బాగుపడాలి, ఆ స్థితిలో వాడు ఉంటే వచ్చిన నష్టం ఏంటి, ఇప్పుడు వాడు లేచి ఏం చేయాలంట, ఇలాంటి ఆలోచన ఏం చేస్తే దురాలోచన చేసినప్పుడు వెంటనే ప్రభు వచ్చి అందుకే అంటాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. కారణం ఏంటంటే మనిషి యొక్క తలంపు ఎప్పుడు కూడా దురాలోచనే. ఇక్కడ ఒక మంచి పని జరుగుతూ ఉంటే అక్కడ జరిగిన సందర్భం వారు దురాలోచన చేస్తూ ఉన్నారు. ఏమంటే ఎందుకంటే దానిని మించి పాప క్షమాపణ మించినది మరొకటి లేదు. ఈ నలుగురు వ్యక్తులు ఏమనుకోండి, వీడు బాగుపడితే చాలు లేచి నడుస్తుంది. కానీ అక్కడ దేవుడు అన్న చూడండి, నీ పాపములు క్షమించబడ్డాయి. స్వస్థపరచడం ఒకటే కాదు, స్వస్థతతో పాటు వారు కోరుకునే స్వస్థత మాత్రమే కోరుకున్నారు, కానీ దేవుడు దానిని మించినటువంటిది ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా, వాడు ఆ వ్యక్తి ఆ జబ్బు నుండి లేచి నడిస్తే సరిపోదు, పాపము నుండి కూడా విడుదల పొందాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు, చెప్పాలి కదా, హల్లెలూయా. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన 9వ అధ్యాయం 2వ వచనంలో ముందుకు చదవండి కొంచెం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, క్షమించబడి ఉండవని చెప్పి దేవుని స్తోత్రం కలుగును కాక చెప్తాం కదా, హల్లెలూయా. ఆవిడ తీసుకొచ్చిన సందర్భం ఏంటి, వీడు బాగుపడితే చాలు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో బాగుపడితే చాలు, కానీ ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే వాడు బాగుపడటమే కాదు, పాపము నుండి కూడా క్షమాపణ పొంద. ఈరోజు మనమందరం కూడా విడుదల పొందుకున్నాం. కేవలం మనము రక్షణ అనుభవం వస్తే మాత్రం సరిపోదు, గడిచిన పాప జీవితం అంతా కూడా పూర్తిగా విడిచిపెట్టి ఒక నూతనంలో రావాలి. అది దేవుని యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం కలుగును గాక, చెప్పాలి హల్లెలూయా. అంటే అడిగిన దానికంటే కూడా అత్యధికంగా వాళ్ళు ఊహించింది ఏంటి, సరే చాలామంది వస్తున్నారు కదా ఈయన దగ్గరికి, స్వస్థపరుస్తున్నాడు కదా, బాగు చేస్తున్నాడు కదా, వీడిని కూడా బాగు చేస్తాడు. కానీ వారి ఊహకు మించింది ఏంటంటే దేవుడు చేసింది, ప్రభు వారు చేసిన మాట, ఆ వ్యక్తి పాప క్షమాపణ కూడా పొందుకోవాలి. ప్రభు వారి యొక్క ఉద్దేశం అతని పట్ల ఉన్నతమైనది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరి పట్ల కూడా అదే. మనం చాలా సందర్భాల్లో దేవుని చాలా విషయాలు అడుగుతూ ఉన్నాం, నాకు ఇది కావాలి అది కావాలని. దేవుడు అడిగిన దానితో పాటు ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాను. మనం ఊహించిన ఊహ కంటే మించిన పోయింది అది. ఏమండి చూడండి, అది వారి యొక్క ఉద్దేశం. అది అంటే ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే తీసుకువచ్చిన వారి యొక్క ఆలోచన పరిధిని దాటిపోయింది. మరలా జ్ఞాపకం చేస్తున్నా, వారి ఆలోచన ఏంటంటే, వారి ఉద్దేశం ఏంటంటే వీడు బాగుపడాలి, అది చాలు. కానీ దేవుని యొక్క ఆలోచన వారి పరిధిని దాటిపోయింది. ప్రభు యొక్క ఆలోచన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, చూడండి, తన కార్యం ఎక్కువ చేయడానికి ఆయన ఇష్టపడతాడట. ఏమంట, కార్యసాధక శక్తి చొప్పున ఎక్కువ, ఏమండి, అడిగిన దానికంటే ఎక్కువ చేయడానికి. ఎప్పుడు చూడండి,
మనమైతే దేవుని విషయంలో తక్కువ చేయడానికి ఇష్టపడతాం. మనం ఏం చేస్తాం? దేవుని విషయంలో తక్కువ చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు మన విషయంలో ఎప్పుడు కూడా తక్కువ చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయనకి ఇష్టం ఏంటంటే ఎక్కువ చేయాలి. నా కుమారుడు నా కుమార్తె జీవితంలో ఎక్కువ చేయాలి. ఏదైనా సరే, అది క్షమాపణ, విడుదల, ఆశీర్వాదమా, దీవెన, లేక సమృద్ధి, ఆర్థిక ఇబ్బందులు అన్నిట్లో కూడా అత్యధికంగా చేయడానికి ఆయన ఇష్టపడతారు. కారణం ఏంటంటే నేను ప్రారంభంలో చెప్పాను, ఆయన చేతులు చాలా పెద్దవి. నాకైతే నాకు చెప్పాను, అల్లి మాస్టర్ గారు చెప్పారు, శ్రీకాకుళం బ్యాప్టిస్ట్ చర్చ్లో కానుకల పండుగ వాక్యం చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను నేను. దేవుడు అంటండి ఆకాశమంత చేతులు విప్పి మనపై దీవులు కుమ్మరిస్తే మనిషి అంట ఇసుక రేయడం అంత చేతితో దేవునికి సమర్పిస్తాడంట. అర్థమైందండి? ఎంత వ్యత్యాసం చూడండి. దేవుడేమో ఆకాశమంత చేతులు విప్పి ధారాళంగా మనిషిపై దేవుని కుమ్మరిస్తే మనిషి కేవలము చిన్న ఇసుక రేయడం అంతా చేతితో ఆయనకి ఇస్తాడంట. అయినా కూడా ఆయన ఇప్పుడు కూడా చింతించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇవ్వకపోతే మనము చింతిస్తామేమో, ఆయన మనల్ని ఆశీర్వదించకపోతే మనము సణుగుతామేమో, ఆయన మనం అడిగినది ఇవ్వకపోతే మనము దేవుని మీద నిందలేస్తామేమో. కానీ ఆయన ఇచ్చిన దానికి మనం ఇచ్చేది పోలిస్తే అది ఏమాత్రం కూడా లెక్కలోకి అయినా కూడా దేవుడు మనల్ని దీవించటం మానలేదు, ఆపలేదు, ఆపడం కూడా ఎప్పటికీ. కారణం ఏంటంటే ఇవ్వడం ఆయనకి ఇష్టం, తీసుకోవడం మానవుడికి ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే మాట, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిమంతుడు ఆయన. ఆ తర్వాత ఒక మాటను చూడండి, క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును. సంఘములో మహిమ కలగాలంటే ఆయన అడిగిన వాటి మనకి ఏ విధంగా ఇస్తున్నాడంటే దానికి మించి మనము చేయగలగాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. వాస్తవానికి దేవుడిచ్చిన దానికి మించి చేయాలంటే ఏ మానవుడి శక్తి సరిపోదు. కానీ మన శక్తి సామర్థ్యము కొలది కూడా దేవుని కొరకు పని చేయాలి. మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానుకలు ఇస్తే సరిపోదు, కానుకలు పెద్ద లెక్క కాదు. మనం ఏమి ఇవ్వాలి? నూతన నిబంధన ఒక మాట చెప్తుంది, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒక మాట ఉంటుంది. సహోదరులారా, చదవండి. సహోదరులారా చదవండి. పరిశుద్ధమును, జాగ్రత్తగా గమనించాలి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, అక్కడ ఒక చక్కటి మాట ఉంది, ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇప్పుడు మనం ఏం సమర్పించాలి? కానుకల, శరీరాన్న? కానుకల. వాక్యం చెప్తుంది, మీ శరీరములను సజీవ యాగముగా దేవుని సమర్పించాలి. అది దేవుడు ఇష్టపడేటువంటి హోమం అంటారు. పాత నిబంధనలో చెప్తాడు అన్నమాట. దేవునికి ఇష్టమైన బలి అది నూతన నిబంధనలో మనం అర్పించాల్సింది. ఎందుకంటే దేవుడు ఊహించిన దానికంటే మించి ఇస్తున్నప్పుడు మనము మన శరీరాలను సజీవ యాగాన్ని సమర్పించుకోవడానికి అది ఏమంతా కష్టమైన పని కాదు. చాలా సందర్భాల్లో నేను గతంలో కూడా మాట చెప్పాను, మరలా చెప్తున్నాను. లోక సంబంధమైన పనుల కొరకు మన శరీరాన్ని నల్లగొట్టుకుంటాం, కానీ దేవుని పని కొరకు మన శరీరాన్ని గడిచిన 2 వారాల క్రితం అనుకుంటే చెప్పాను, పౌలు ఆ జీవితాన్ని ఉద్దేశించి అని అంటాడు, నా శరీరము నన్ను ఎక్కడ ఇబ్బంది పెడుతుందో, నా శరీరము నా మాట ఎక్కడ వినదో, నా శరీరం ఒకవేళ దేవుని నన్ను దూరం చేస్తుందో అని చెప్పేసి ప్రతి దినము నేను ఏం చేస్తానన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అంటే దేవుని కొరకు మనం చేయాలి ఆ పని, గమనించాలి. మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను చాలా చిన్న వయసు గలవాడే ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దావీదు రాజు తర్వాత తన కుమారుడైన సొలొమోన్ని దేవుడు ఎన్నుకొని, దావీదు చెప్తాడు కదా ఏమని, దావీదు
దేవునికి ఒక మంచి గృహం కట్టాలని, లేక ఒక మంచి ఆలయం కట్టాలని దావీదు సంబరపడినప్పుడు దేవుడు ఏమంటాడు? అయ్యా నీ చేతులు మంచివి, జాగ్రత్తగా గమనించాలి, నీ చేతులు మంచివి కాదు. అక్కడ ఒక మాట అంటాడు, నీ చేతులు మంచివి కాదు, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఏమన్నాడు? వాస్తవానికి దావీదు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా దేవుని విషయంలో అలక్ష్యం చేయలే, నిర్లక్ష్యం చేయలే. అక్కడ ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను నీకు మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. అలాంటి దావీదు దేవునికి ఒక సుందరమైన ఆలయం కట్టాలని తలంపు వచ్చినప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, నీ చేతులు. ఈరోజు మనం కూడా దేవునికి ఎలా ఇస్తున్నాం అది గమనించాలి. మనం ఇచ్చేటప్పుడు మన చేతులు ఎలా ఉన్నాయి దేవుడు చూస్తాడు. నీ చేతులు రక్తంతో నిండిపోయే గనక నీవు ఆలయాన్ని కట్టడానికి వీలు లేదు. నీ తర్వాత ఈ రాజ్యాన్ని ఏలబోయేటు నీ కుమారుడు సొలొమోను ద్వారా ఆలయము కట్టబడుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. చిన్న వయసులో సొలొమోను ఇశ్రాయేలు వెళ్ళడానికి చేస్తున్నప్పుడు దేవుడు ఒక రాత్రి దర్శించాడట. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఒక దినాన సొలొమోను దర్శించి అడిగాడట, అయ్యా నీకేమి ఇవ్వాలి, నేను నీకేం కావాలి? 5వ వచనం చదవండి, 3:5. మొదటి రాజులు 3:5 చదవండి. జామంజలే. రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగు. చాలండి. ఏమన్నాడు? రాజుకి ఏర్పాటు చేయబడ్డాడు, పడుకొని ఆలోచన చేస్తున్నాడు సొలొమోను. రాత్రి దేవుడు ప్రత్యక్షమై, నీకేం కావాలో అడుగు, నేను ఏది ఇవ్వాలో అది నీకు ఇష్టమైతే తప్పనిసరిగా నీకు ఇస్తాను. గతంలో కూడా ఈ మాట గురించి మనం ధ్యానం చేసాం. మనమైతే ఏం అడుగుతాం? ఒక రాత్రి పని, ఈ రాత్రే అయిపోయిన తర్వాత ఆదివారం సాయంత్రం రాత్రి పడుకునే ముందు ఒకవేళ దేవుడు కళ్ళలోకి వచ్చి నాకు దర్శనం ఇచ్చి, అబ్బాయి నీకేం కావాలి, అమ్మాయి నీకేం కావాలి అడిగాడు అనుకోండి, మనం ఏం కోరుకున్నా సాధారణంగా అది మన ఊహకు తెలుసు. నేను దాన్ని చెప్పదలుచుకోలేదు కదా. కానీ సొలొమోను ఏం అడిగాడు తెలుసా? 9వ వచనం చదువుతాం. 9వ వచనం చదువుతాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మరలా జ్ఞాపకం చేసిన వాక్యంలోకి వెళ్తాను. అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు. దేవుడు దర్శించి సొలొమోను కోరుకోవచ్చు ఏమని? విస్తారమైన జనాంగం కావాలి, బలగం కావాలి, సైన్యం కావాలి. కారణం ఏంటంటే యెరూషలేము చుట్టూ అంతా కూడా శత్రువులు ఉన్నారు. వారందరినీ ఏ సమయంలోనైనా ఎదిరించగలిగి జయించగలిగే సైన్యము నాకు కావాలి, యుద్ధ వీరులు కావాలి, ఆయుధాలు కావాలి, శత్రువులను జయించగలిగినటువంటి చాలా రకాల కోరికలు కోరుకోవచ్చు. కానీ ఏమడిగాడు? ఒక్కటే మాట, నీ జనమునకు, ఇక్కడ చూడండి చాలా గొప్ప మాట, నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇది నీ జనం, నీవు ఇచ్చినటువంటి జనాంగం, నీవు నడిపించిన జనాంగం, నీవు ఏర్పాటు చేసుకున్న జనం. కాబట్టి నీవు తప్ప ఈ భూమి మీద మనిషి ఎవడు వారికి న్యాయము తీర్చాడు. కాబట్టి అలాంటి గొప్పది నీ జనానికి ఏమంటాడంట? న్యాయము తీర్చాలంటే నా ఉన్న జ్ఞానము సరిపోదు, వివేకం కావాలి వారికి న్యాయం తీర్చాలంటే, అది నాకు అనుగ్రహించని చెప్పాడు. ఆ తర్వాత ఒక మాటను చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ఏమనవంట? వివేకం కావాలి, జ్ఞానము కావాలి. అది కూడా ఎందుకు? నీవు నాకు ఇచ్చిన గొప్ప జనాంగానికి న్యాయము తీర్చడానికి కావాలని అడిగాడు. ఆ మనవి ప్రభువునకు అనుకూలమైంది. చూడండి ఎంత చక్కటి మాట రాశారు. సొలొమోను అడిగినటువంటి ఆ కోరిక దేవునికి ఏమైందంట? అనుకూలమైంది. మరి ఈరోజు మనం చాలా అడుగుతున్నాం కదా, మరి ఎందుకు దేవునికి అనుకూలం కావట్లేదు? గమనిద్దాం ఒకసారి. మరొక చోట అంటాడు,
మీరు అడిగేవి ఒక మాట ఉంటుంది, ఆ మాట మీరు అడిగేవి చెప్పండి, మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు. ఏమంటాడు? నా సొంత మాటలు కాదండి, వాక్యం ఉంది. మీరు అడిగేవి నా పని నిమిత్తం కాదు, మీరు అడుగుతున్నది నన్ను ప్రకటించడానికి కాదు. దేని కొరకు అంట? మీ సుఖభోగములు అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకట్లేదు. కానీ ఇక్కడ సొలొమోను అడిగింది ఏంటి? రాజ్యం గురించి అడగలేదు, ఆరోగ్యం గురించి అడగలేదు, ఇంకేం అడగలేదు. కేవలము ఈ జనానికి న్యాయము తీర్చాలంటే నాకున్న జ్ఞానము సరిపోదు. ఆ వివేకము హృదయం ఏమన్నాడు? అక్కడ ఒక మాట నేను చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. సొలొమోను చేసిన మనవి ప్రభువుకు కదా. మరి ఈరోజు మన ప్రార్థన దేవునికి అనుకూలం అవుతుందా? మనం అడిగేది, మనం కోరేది, మనం ఊహించేది, మనం ఆలోచించేది దేవునికి అనుకూలం అవుతుందా? మనం ఆలోచన చేయాలి ఈరోజు. ఏమండి? దేవుడు ఇవ్వగలిగే సామర్థ్యం కలవాడు. ఏమండి? సామర్థ్యం లేనివాడు కాదాయన. నువ్వు ఎంత అడిగినా కూడా ఇచ్చే సామర్థ్యం ఆయనకు ఉంది. సొలొమోను తెలివిని, జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు, కానీ దేవుడు ఏమిచ్చాడు తెలుసా? చదవండి 13వ వచనం. అడగక చూడండి, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇయ్యి అని అడగకపోయినా నేను వాటిని కూడా, అక్కడ గమనించ చూడాలి. అక్కడ నువ్వు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, అయినా కూడా నేను నీకు అవి ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా. అలాంటి సాక్ష్యం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు హల్లెలూయా. నువ్వు ఇవేం అడగలేదు, కేవలం వివేకం మాత్రం అడిగేవు. నువ్వు అడగకపోయినా కూడా నేను ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. అంటే చూడండి ఎంత శక్తి గల దేవుడు ఆయన. మనం అడిగింది చిన్నదే అయినా కూడా విస్తారంగా ఇచ్చేటువంటి దేవుడు. మరి ఈరోజు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఏమండి? మనం అడిగిన దాన్ని, మనం ఊహించిన దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే నేను అంటాను, ఆయన దృష్టికి అవి ఎలా లేవు? అనుకూలంగా లేక అంగీకారంగా లేవు. అక్కడ అన్నారు కదా, సొలొమోను చేసిన మనవి ప్రభు దృష్టికి అనుకూలమైంది. అందుకొరకే అడగకపోయినా కూడా ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దాంతో కూడా ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ దినములన్నిట రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనా కూడా ఉండడు. మరి ఈరోజు అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మరొక వ్యక్తిని చూపించి ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం. చెప్పండి ఒకసారి, బైబిల్స్ తీయకుండా. ఎవరు ఉంటారు అక్కడ? జక్కయ్య అక్కడ ఒక చక్కటి ఆశ కలిగి ఉన్నాడు. ఒకటే ఏమనుకున్నాడు ఆయన? కేవలము ప్రభువును చూడాలని మాత్రమే అనుకున్నాడు. అతని పేరు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ ఒక మాట ఉంటుంది, అతను సుంకపు గుత్తదారుడు, వసూలు చేసేవాడని. ప్రజలు అతని పెట్టిన పేరేంటనంటే చదవండి, కాదండి, ఈయన పాపి అని ఈ మనిషి అంటే బస చేయడం వెళ్తున్నాడు. అంటే ప్రజలు పెట్టిన పేరు. అంటే ఎంత ఘోరంగా బ్రతికాడో రాయబడలేదు. కానీ జక్కయ్య ఆశ ఏంటి? వీళ్ళందరూ కూడా ఎంతో చెప్తున్నారు, యేసయ్య వస్తున్నాడు, రక్షకుడని, ప్రభు అని, స్వస్థత ఇస్తున్నాడని, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ ఒకసారి చూద్దాం, తన ఆశ ఏంటి ఒకసారి చూద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన ఇంటికి వస్తాడని, తనను పేరు పెట్టి పిలుస్తాడని జక్కయ్య ఊహించలేదు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉన్నది, ఆయన చూడాలని వచ్చాడు, పొట్టివాడైనందున చూడలేకపోయాడు. మరి ఏం చేశాడంట? మేడి చెట్టు ఎక్కాడు ఆయన. ఏమన్నా ఆయన చూచి తృప్తి పడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన ఇంటికే వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మాట, మనుషుని యొక్క హృదయ ఆలోచన వేరు, దేవుని హృదయ ఆలోచన వేరు. ఆయన చూడాలనుకున్నాడు అంతే, కానీ ఆయన మాత్రం ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. అంటే జక్కయ్య తలంపుల కంటే యేసయ్య తలంపులు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి. అది ఊహించలేని హఠాత్ పరిమాణం జరిగిన జక్కయ్య జీవితంలో. అక్కడ ఒక మాట చదవండి. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి ఏమన్నాడంట? చదవండి. వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఏమన్నాడంట? జక్కయ్య త్వరగా దిగు, నేడు ఈరోజు నేను నీతో ఉండాలి.
నేను అనుకుంటాను బహుశా దిగి ఉండడండి, అక్కడి నుంచి కిందకి దూకేసి ఉంటాడు. చెట్టు ఎందుకు ఎక్కాడు? పొట్టివాడు కనుక చాలా కష్టపడి ఎక్కుంటాడు మేడి చెట్టు, ఏదేమైనా ఆయన్ని చూడాలని. ఎప్పుడైతే ప్రభు వచ్చి రా దిగిరా నీ ఇంటి ఉండాలనుకున్నాడు, బహుశా నేను అనుకుంటాను ఇక్కడ రాయపల్లి మన ఊహ అది. అక్కడి నుంచి కిందకి ఉరికేసి ఉంటాడు, అంతే సంతోషం పట్టలేక. అని ఎందుకు మాట చెప్తున్నానంటే, మనకు తెలీదు దేవుని యొక్క ఆ శక్తి నేటికి కూడా మనం ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుని యొక్క ఆ యొక్క అమూల్యమైనటువంటి సామర్థ్యాన్ని మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం. ఆయన చేసే కార్యాలు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చూడండి. క్రీస్తు ప్రభు వారు జక్కయ్యతో చెప్పినటువంటి ఆ రోజు ముందు రోజు తన పరిస్థితి ఎలా ఉందనంటే, గత దినాన అతని యొక్క అదే సమయానికి ఏమండి తన జీవితము పూర్తిగా లోక సంబంధమైనటువంటిదిగా ఏమండి కంపు కొట్టేటువంటి స్థితిలో జీవితం ఉంది. కానీ ఈరోజు ఒక క్రొత్త మార్పు, క్రొత్త జీవితం. గడిచిన 24 గంటలు ఏం జరిగింది ఏమండి? ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వెళ్ళిపోయాడో బయట జనసమూహం ఏమన్నారు, ఈయన పాపి అని ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనేటువంటి ఒక మాట చూడండి. అక్కడ మాట చూడండి, ఆలోచనలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అనే మనిషి యొక్క భాషకు వెళ్ళని చాలా సణుక్కున్నారు. నేను ప్రారంభంలో కూడా ఒక వ్యక్తి గురించి చెప్పాను, వాళ్ళు కూడా అదే అన్నారు. ఏమని? పక్షవాయువుల గురించి. వీడు బాగుపడితే చాలంటే వాళ్ళు ఏమన్నారు? అవసరం లేదన్నారు. ఇక్కడ కూడా స్వయంగా ప్రభు ఒక వ్యక్తిని రక్షణ మార్గం నడిపించడం వెళ్తే మిగిలిన ఏం చేస్తారంట? మనిషి యొక్క జీవితమే పాపి జీవితం. వాస్తవానికి ఆ వ్యక్తి మరలా ఏమంటున్నాడు? ఎదుటి వ్యక్తిని చెప్పాలి, మనిషి యొక్క జీవితమే పాప జీవితం. కానీ ఎదుటి వ్యక్తి వాళ్ళు ఏమంటున్నారు? ఆ వ్యక్తి పాపి. కానీ ప్రభు దృష్టిలో ఆయన చెయ్యాలని ఏదైతే సంకల్పించుకున్నాడో ఏమండి, నేను కూడా చాలా సందర్భం చెప్పాను మీకు, మనం దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవరు ఏమనుకున్నా కూడా మనకు అనవసరం. నేను మరలా చెప్తున్నాను, అది కేవలము దేవుని సన్నిధి కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు నువ్వు ఏది చేయాలనుకున్నప్పుడు ఎవ్వరు ఎన్ననుకున్నా అది నీకు అనవసరం, పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకో తెలుసా? నువ్వు చేసేది మనుషుల కొరకు, చెప్పాలి, మనుషుల కొరకు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని రక్షించాలని సంకల్పం ఉంది. ఆ వ్యక్తి పాప జీవితం నుండి విమోచించబడిన సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన. కనుక జనము ఆ సమూహం ఎంత సణుక్కున్నా కూడా ఆ సణుగులేమి కూడా ఆయన పట్టించుకోలేదు. మరి రోజు దేవుని కొరకు ధైర్యం నిలబడి నువ్వు ఒక చిన్నపాటి మాట వస్తే ఎందుకు వెనకడిగేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయాలి. నేను మరలా జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు నువ్వు ఏ పైన సంకల్పించినప్పుడు దాని గురించి నీ వెనక ఎన్ని సణుగులు వచ్చినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము లేదు, వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి? ఎందుకు మాట చెప్తున్నానంటే, నీ జీవితం, నీ విషయంలో లేక నా విషయంలో దేవుడు ఒక సంకల్పం కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆయనే మార్గము సరళం చేస్తాడు. ఆ సరళమైన మార్గం వెళ్తున్నప్పుడు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో చూడండి, ఒక పాట పాడాం కదా, హోరుగాలు వచ్చినా తుఫాన్లు ఎదురైనా కలత చెందాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన మన వెంటే ఉండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి కదా, హల్లెలూయా. అదేమండి, చూడండి, ఎప్పుడైతే ఆ 8వ వచనం చదివితే ఒకసారి అక్కడ ఒక మాట ఉంటుంది, నిలబడి ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, తీసుకుంటే అతనికి 4 గంటలు చెల్లిస్తాను. అయిపోయిందండి. అంతా వచ్చిన తర్వాత భవిష్యత్తు అనుకున్నారంట, లోపల తీసుకెళ్ళిన తర్వాత వీడు పాపైన మనిషి కదా, ఏసై కుమ్మేసి ఉంటాడు, ఏంటి చాలా గట్టిగా దెబ్బలు కొట్టేసి ఉంటాడు, అందుకే ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పేసుకున్నాడు పాపం అంత అనుకున్నారట. ప్రభు అడిగాడండి, ప్రభు అడిగాడు. అక్కడ మాట చూడండి, సంతోషముతో దిగి ఆయనను చేర్చుకునేను. అందరూ ఈయన పాపైన మనుష్యుత బస చేసి వెళ్ళని చాలా సనుక్కోండి. కానీ వెళ్ళిన వెంటనే జక్క చేసిన పని ఏంటంట, చాలా వినం నిలబడి, ప్రభువా నేనెవరి వద్దైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను. ఎలా వచ్చిందంటారా మార్పు? ఏమండి గమనించాలి, ఎలా వచ్చిందా మార్పు? ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు జక్కయ్యలు. మరి ఏం జరిగింది? యేసయ్య తన ఇంట్లో రాగానే ఏమండి, యేసయ్య తన ఇంటికి వచ్చాడు, తన ఒంట్లోకి రక్షణ అనేది వచ్చింది, ఒప్పుకోలు అనేది వచ్చింది.
గమనించిన ఉదయకాల సమయంలో ఏమండి, జక్కయ్య ఊహించనిది ఎంతంటే కేవలము చూడాలి సరిపోతుంది, చూసి తృప్తి పడదు అనుకున్నాడు. కానీ అతనిలో ప్రభు జరిగించిన కార్యము ఎంత ఆశ్చర్యం. మరోజు అలాంటి అద్భుతాలు ఏమండి హన్నా జీవితంలో, పక్షవాయు కలిగిన జీవితంలో, జక్కయ్య జీవితంలో వారు ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా దయచేసినటువంటి దేవుడు. మరి ఈరోజు మన జీవితాల్లో ఆ మేలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఒకసారి చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంలోకి వెళ్దాం. వెనక్కి నా సందేశాన్ని నేను ముగించబోతా ఉన్నాను. 69 చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంలో చక్కటి మాట మనం చదువుతాం. చూడండి, 16 చరణం చదవండి. 16 దేవుని యందు భయభక్తులు గలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా 12వ చరణం చదువుదాం. 12వ చరణం, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు, పడితిమి చూడండి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు, నిప్పుల్లోనూ నీళ్ళలో పడ్డాము, అయినను సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు మనకి ఒకవేళ కష్టం వచ్చినా కూడా ఆ సమయంలో మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మనం ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా మన చిన్న మెదడు ఆలోచించగలిగిన దానికంటే ఎక్కువ ఆయన చేస్తాడు. ఆ తలం పైన చూడండి, 66వ సంకేతం చదవబడినటువంటి ఆ ఉత్తర పరిశుద్ధ వాక్య భాగంలోనే 4-5 చరణాలు కూడా చదవండి ఒకసారి. సర్వలోకమునికి నమస్కరించి నేను కీర్తించును. చూడండి, ఇక్కడ దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగి హల్లెలూయా. ఏమంటే మన చిన్న మెదడు ఆలోచించగలిగిన దానికంటే 10 ఇంతలు ఎక్కువ చేయగల సమర్థుడు ఆయన. మరి ఈరోజు నేను అంటాను, మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? వాక్యం చాలా సులువు చెప్తుంది, అడిగిన వాటన్నిటికంటేనూ ఊహించిన వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మరి మన జీవితంలో ఎందుకు ఆ వాటిని మనం పొందుకోలేకపోతున్నాం? ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకు నిజంగా సాధ్యమేనా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ వాక్యం చెప్తుంది ఇది సాధ్యమే. కారణం ఏంటి తెలుసా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆయన ద్వారా ఇది జరగదు అనడానికి ఏది లేదు. ఎంత క్లిష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా జరుగుతుంది. చూడండి, శిలువ మరణం అనేది అసలు ఆ ఊహించని చాలా కఠినమైనటువంటి మరణం. ఆ శిలువ మరణం బాధాకరమైంది. శ్రమ పడాలి, దెబ్బలు తినాలి, మండుటెండలో శిలువలు వేడాలాడి, అది ముందే ఆయనకి తెలిసినా కూడా దానిని మనందరి కొరకు దానిని తప్పించుకోవడానికి ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటి తెలుసా? మనకు మేలు చేయాలన్నా, మనకు సంతోషం కలగాలన్నా, దాని కొరకు ఆయన బాధ అనుభవించినా సరే దానిని సహించడానికి ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మాట సమస్తము ఆయన సాధ్యమే. చూడండి, మనము చూస్తాం కదా, ఆ సిలువలు వేలాడినప్పుడు దొంగలనేమో ఏం చేశారు? తాళ్ళతో కట్టారు. ప్రభువారినేమో మేకులు కొట్టారు. వాటిని విడిపించగల శక్తిమంతుడే, సిలువను తప్పించుకోవడానికి సామర్థ్యం గలవాడే. కానీ ఆయన దాన్ని తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, మన కొరకు ఆయన ఎంత శ్రమ అనుభవించడానికైనా సిద్ధమే. ఆయన ఊహించని శ్రమ అనుభవించడానికైనా సిద్ధమే, సమర్థుడు ఆయన. మరి ఈరోజు మనము ఎంత సమర్థత కలిగి ఉన్నాం? దేవుడు మనలో వీటిని చేయగలడు. మనం ఊహించలేంత బ్రహ్మాండంగా చేయగలడు. అలాగైతే విశ్వాసులందరికీ కూడా మామూలుగా ఈ అనుభవం ఎందుకు కలగట్లేదు? ఏమండి, అత్యధికంగా సమృద్ధి గల చోటికి నడిపించేటువంటి దేవుడు, కానీ విశ్వాసులందరి విషయంలో ఎందుకు ఇవి జరగట్లేదు, అనుభవం రావట్లేదు? ఎందుకంటే దేవుడు చెప్పిన వాటిని మనము చేయటం లేదు కనుక.
ఆయన ఆజ్ఞాపించిన వాటిని, ఆయన చెప్పిన వాటి మనం చేయట్లేదు కాబట్టి మనం నిజంగా దాన్ని ఆశించాలి. ఏమంటే ఆయన చెప్పిన మార్గాన్ని ఆశించాలి, ఆయన మార్గాన్ని నడవాలి, ఆయనకు లోబడాలి, పూర్తిగా అన్నిటిలో విధేయత చూపించాలి. ఆయన చెప్పింది మనం ఏది చేయట్లేదు కనుక ఈ అనుభవం మనలో కలగట్లేదు. గమనించాలి సంఘమా ఈరోజు ఏమండి. కాబట్టి ఆ అనుభవం కోసం మనం ఆయన నమ్మకం ఉంచి దానిలో పూర్తి కొనసాగాలి. దేవుడు కోరుకునేది అదే. అందుకని ఆ మాట ఒకసారి మనం చదువుకొని ప్రార్థన చేసుకుని చివరి మాట, సంఘములో తరతరములు. చదవండి ఒకసారి, చదవండి వాక్య భాగం చివరి మాట. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవుడు కోరుకునేది అదే. సంఘములో ఆయనకు మహిమ కలగాలి, సంఘములో ఆయనకు ఘనత కలగాలి, సంఘములో ఆయనకు మెప్పు కలగాలి. అప్పుడే అత్యధికమైన కార్యాలు మనం చూస్తాం. అందుకే ఇంకొక మాట జ్ఞాపకం చేశాను కదా, మనము మన శరీరాలను సజీవయాగంగా దేవునికి సమర్పించాలి. అప్పుడే మనం ఊహించిన దానికంటే అడుగు వాటన్నిటికీ అత్యధికంగా ఇస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తాను, హన్న ఒక కుమారుడు మాత్రమే అడిగింది, దేవుడు ఆమెకు 3 కుమారులు 2 కుమార్తెలు ఇచ్చాడు. పక్షవాయువులు తీసుకున్న వ్యక్తులు వీడు బాగుపడితే చాలు అనుకున్నారు, కానీ ప్రభు వారి ఊహను మించి ఆ వ్యక్తిని పాపము నుండి సరి విడిపించాడు. జక్కయ్య కేవలం ప్రభువును చూడాలి అని మాత్రమే ఊహించాడు, కానీ ప్రభు తన ఇంటిలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని అక్కడ అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును. అలా అడుగుబాటన్నిటికంటే ఊహించిన కంటే ఎక్కువ ఇవ్వగలిగే శక్తిమంతుడు కనుక మనం కూడా ఆ అనుభవంలోనికి రావాలంటే ఆయనది చెప్పింది చెయ్యాలి, ఆయనకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడే ఈ అనుభవం మనలోనికి వస్తుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలో నుంచి కళ్ళ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి పరిశుద్ధ ఆదివారపు దినాన అడుగువాటన్నిటికంటే ఊహించిన వాటిని అత్యధిక మేలు ఇస్తానని నీ వాక్యం సెలవిస్తూ ఈ దినాన 3 వ్యక్తుల జీవితంలో, హన్నా జీవితంలో, పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చిన వారి జీవితాల్లో, జక్కయ్య జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాలు, మేలులు ఊహించడానికి కూడా ఆయన సరిపోవు. అలాంటి గొప్ప కార్యాలు, ఆ అనుభవం ఈరోజు ఒకవేళ మాలో లేదేమో. అందుకొరకు ఈ వాక్యం ఈ మధ్యాహ్న కాల సూటిగా మనం గద్దించింది. మేము ఆ అనుభవానికి రావాలనేది నీ సంకల్పం, నీ ఉద్దేశం కనుక అట్టి స్థితులకు మేము రావడానికి ఆయన నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడనేటువంటి బలమైన నమ్మకం, ఆ విశ్వాసం నాలో దయచేయండి. ఎత్తుపండి ఈ మాట మా అందరి హృదయంలో 100 ఫలింపజేసి వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటూ నీ యొక్క సన్నిధికి చేరడానికి కృప చూపించమని, తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమం అంతట్లో మీరు మాతో ఉండండి. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభుతో నిసావాసం కలిగుండ నీవు గుమ్మారు యేసుని ఎరుగనందువే. ప్రభుతో నిసావాసం కలిగుండ నీవు గుమ్మారు యేసుని ఎరుగనందువే.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పడిన ఆశీర్వాద కోటను ముగించుకుందాం. దేవుడు మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు నిజంగా 2024వ సంవత్సరం ఇటు రీతిగా కృతజ్ఞత అర్పణ పండుగ చేస్తామని మనం ఊహించలేకపోవచ్చు, కానీ దేవుడు మన ఊహను మించి గొప్ప కార్యాలు చేశాడు. ఈ సంవత్సరంలో ఇటు రీతిగా లైబ్రరీ రీడింగ్ రూమ్ కట్టడానికి కృతజ్ఞత అర్పణ పండుగలో ఊహించినంత కంటే కూడా అత్యధికంగా ఆశీర్వాదాలు దయచేసే కనుక అందరూ బిడ్డ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో 2024వ సంవత్సరం 11వ మాసములో 10 దినాలు నీ రెక్కల చాటున దాచారు. మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మా సంఘాన్ని దినదినము మీరు ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ అత్యధికంగా గొప్ప చేస్తున్నందుకే స్తోత్రాలు. కారణం నాయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు రక్తము ద్వారా సంపాదించిన సంఘము గనుక దాన్ని పాడు చేయడానికి మేమెవరం కూడా యోగ్యత లేని వారం. ఒకవేళ దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసి చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాయన. అదిగో ప్రజలందరిలో నీ నామము ఘనత చెందాలని మా ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో మా సంఘాన్ని మీరు ఉన్నతమైన స్థానంలో ఉంచారు. అందరి బట్టి స్తోత్రాలు. కొరసువాడ బ్యాప్టిస్ట్ ఆలయం అనగా అనేకులకు నాయన ఒక మంచి ఉద్దేశాన్ని కలిగించే రీతిలో మా సంఘాన్ని మీరు నడిపిస్తున్నాను. స్తోత్రాలు. గడిచిన దినాన నీ ఆత్మ ద్వారా జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి నాయన నూతనంగా నిర్మించబడినటువంటి లైబ్రరీ కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. దానిలో ఉన్నటువంటి పుస్తకాల ద్వారా ఆత్మీయ సత్యాలను, లోతైన మర్మాలను మేము గ్రహించడానికి మాతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక మంది విశ్వాసులు, సేవకులు ఆ లైబ్రరీని సందర్శించి దానిలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు చదవడం ద్వారా ఆయన నిన్ను కూర్చున్న మర్మము తెలుసుకుని కృప చూపించండి. మా సంఘ బిడ్డలందరినీ అటువైపు మీరు నడిపించండి. ఏ ఒక్కరు కూడా దాని విషయంలో నిర్లక్ష్యంగా కాకుండా ఆసక్తి కలిగి చదవడానికి రాగలగడం కృప చూపించండి. సంఘాన్ని ఇంకా మీరు బలపరచండి. రానున్న దినాల్లో మరలా ఆయన మా కొరకు నీ భూలోకానికి పంపించిన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు యొక్క జన్మదినం జరుపుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. ఆయన ఇప్పటి నుండే వాటి కొరకు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి కార్యక్రమము ఉజ్జీవకరంగా జయకరంగా జరిగించండి. సంఘములో అనేక మంది బలహీనులు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో మానసిక బలహీనత ఉన్నవారు ఉన్నారు. వారందరినీ నీ పాద సముఖంలో ఉంచుతున్నాను. మీరే వారిని స్వస్థపరచండి, బాగు చేయండి, ఆదరించండి, ఓదార్చండి. సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోవాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రోజులను మేము క్షమించి ఉన్న ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము తోడేండి నడిపించును గాక. ఆమేన్.